ఎవరన్నా తిరిగి మాట్లాడుతుంటే తిక్క చేస్తుంటే ఏమంటారు, ఎవరికైనా చూపించి దించిపియకపోయినారని చెప్తారు. మరి మన కిరణాలు కూడా గిట్లనే ఇగరం తప్పిన మాటలు మాట్లాడుతున్నాడు. నువ్వు పెద్ద మనిషి వచ్చి చేయగుర్తు హైకమాండ్కు ఏమో చెప్తున్నాడట. ఇందా మనం కూడా తిట్టి జనాల నోరు నొప్పి పెడుతున్నా కాంగ్రెస్ హైకమాండోలు మాత్రం మారతలేరు. అరే అసెంబ్లీలో కిరణాలు గొంతు ఊలబడేటట్టు మొత్తుకుంటున్నాడు. జరెట్లనే వేసి ఆయన కుత్కెని విసికి కుంటల ముంచి మాటలు అదుపులో పెట్టురని నెత్తి నోరు మొత్తుకుంటుంటే ఇన్నరా? జనాలు ఒక్కలే కాదు, ఇప్పుడు వేరే పార్టీల పెద్ద మనుషులు కూడా ముఖం పట్టుకొని అడుగుతున్నారు హైకమాండోలను. ఎంకై సారు జర గట్టిగా అడుగుదురా నువ్వు? ముఖ్యమంత్రిగా మాట్లాడేటప్పుడు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి విభజన జరగడం చాలా బాధాకరం, నేను దీన్ని వ్యతిరేకిస్తున్నానని చెప్పినప్పుడు ఒక ప్రశ్నకు అటు ముఖ్యమంత్రి, ఇటు ప్రధానమంత్రి, అటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, ఇటు కేంద్ర కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతో ఉంది ప్రజలకు. ఈ అభిప్రాయం మీ అభిప్రాయమా, మీ పార్టీ అభిప్రాయమా? సూత్రప్రాయంగా మేము రాష్ట్రాన్ని రెండుగా విభజించాలని నిర్ణయానికి ఉన్నాం. ఇన్నరా ఎంత మంచిగా అడిగిండో? ఏందిగా సీఎం మాట్లాడే మాటలేంది, మీరు ఆపకపోవడేంది? ఎవరో ఫస్ట్ ప్రైజ్ ఇస్తామన్నట్టు ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు ఇస్తున్నాడు. అది చెప్తే ఒడుస్తలేవు, దంచితే దంగతలేవు. పోనీ ఎవరికన్నా అక్కరొచ్చేటి ఆ తిరిగి మాటలంటే అట్లా కాదు. అక్కడికొచ్చుడు పక్క పెట్టి జనాలకు మీదికెళ్ళి కోపాలు తెప్పిస్తున్నాయి. ఇంకా గిన్ని లెక్కలు చేస్తున్నా కిరణ్ పట్టించుకోపోవడేంది? మరి మీరేమైనా లోపట్ల మాట్లాడుకొని ఈ నాటకం ఆడుతున్నారా, లేకపోతే తెలిసి తెలియకుంటున్నారా అని అడిగేసిండు. పండ్ల పని కిరణ్ కుమార్ రెడ్డి, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఇంకేమన్నా ఉంటే పార్టీలకెళ్ళి బయటికెళ్ళి మాట్లాడు, కానీ ఇంకా పార్టీ సంఖ్యకి గిసొంటి మాటలు మాట్లాడు ఏం మంచిగా లేదని సీఎంకు కూడా సురుకులు పెట్టిండు. మంచిది సార్, జనాల తరపున నువ్వు కూడా మాట్లాడినందుకు చాలా సంతోషం. కానీ మీరు మాట ఇచ్చినట్టు పార్లమెంట్లో కూడా ఏ తక్లీఫ్ రాకుండా బిల్లును ముంగటేస్తే జనాలు కూడా ఖుషి అవుతారు. ఎట్లైనా మీరు మాట తప్పర్తి జనాలకు తెలుసు.